అతి విశిష్ట పరమ విశిష్ట పురస్కారాల గ్రహీత భారత్ చైనా సరిహద్దులో సుదీర్ఘకాలం భారత సైన్యంలో పనిచేసిన మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డితో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల వద్ద తలెత్తినటువంటి వివాదం, అదేవిధంగా నిన్న చనిపోయినటువంటి భారత సైన్యానికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే దీనిపై మాట్లాడడానికి మనతో పాటు భారత సైన్యంలో సుమారు సుదీర్ఘంగా 40 ఏళ్ల పాటు పనిచేసినటువంటి లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ భారత చైనా విషయం దేనికి సంకేతం సార్? ఇది సంబంధించి ఈ చైనా ఇండియాకి ఎప్పుడు జరిగినా సరే, చైనా ఇంకోటితో జరిగినా సరే, వియట్నాం కానీ ఇప్పుడు హాంకాంగ్లో జరుగుతూ ఉంది కానీ అమెరికాతో కానీ ఏదో జరిగినా సరే వాళ్ళ డామినెన్స్, మేము ఎక్కువ, మేము పెద్దోళ్ళం, మేమే ఎక్కువ అనే పరిస్థితి తీసుకొచ్చి అక్కడ నిలిపేస్తారు. ఎప్పుడైనా సరే ఒక వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్స్పాన్షనిజం. మేము గ్లోబల్ పవర్ కావాలా, అమెరికా కన్నా ముందు పోవాలా, రష్యా కన్నా ముందు పోవాలా, మిగతా దేశాలంటే మేము చెప్పిందే వినాలా అనే ఒక రకమైన ప్రణాళికలో ఉంటారు వాళ్ళు. ఇప్పుడు చైనా ఎప్పుడు ఏ ప్లాన్ వేసుకున్నా సరే ఈ 5 ఏళ్ళలాగా వేసుకోరు. మనం వేసుకుంటే 5 year ప్లాన్ ఉండదు. వాళ్ళు 25 year ప్లాన్, 30 year ప్లాన్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ మన కంటిన్యూస్గా చైనాతోటి ఇప్పుడు 62 నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే 7-8 సార్లు ఇట్లాంటి ఎక్కువగా జరిగినాయి. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్. దానివల్ల ఏమవుద్దంటే మనకి ఎంతవరకు చైనాని నమ్మాలా, ఎంతవరకు నమ్మకూడదు. ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూడ్ వస్తుంది, సెటిల్ అయిపోద్ది, ఎట్టన్నా కూడా సెటిల్ అయిపోద్ది. ఇట్స్ మై బిలీఫ్. సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4-5 ఏళ్ళు ఏం జరగదు, మళ్ళీ జరుగుద్ది ఏదో ఒకటి చేస్తారు. ఇక్కడ కాకపోతే ఈస్టర్న్ కాకపోతే మిడిల్ సెక్టర్ ఎక్కడో చోట చేస్తూనే ఉంటారు. ఈ చైనాకి ఎందుకంటే రోజు రోజుకి ఇండియాలో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మన పలుకుబడి పెరిగిపోతూ ఉంది. రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే, అరే ఇండియాకి పలుకుబడి పెరిగిపోతూ ఉంది, వాళ్ళని ఎట్లా కుదించాలా అనే వాళ్ళ ధ్యేయంతో మనల్ని డీస్టెబిలైజ్ చేయడం కోసం చేస్తున్నారు. ఇది వాళ్ళ ఉద్దేశం చైనాకి. ప్రధానంగా అంటే ఈ భారత్ చైనాకి మధ్య వివాదం దేని గురించి సార్? భారత్ చైనాకి వివాదం జనరల్గా నేను పెద్ద లెవెల్లో అనుకుంటే డామినేషన్ ఒకటి. పెద్ద లెవెల్ అంటే ఈ మొత్తం ఏరియాలో ఈ సౌత్ చైనా సీ, ఇండియన్ ఓషన్, ఈ చిన్న బే ఆఫ్ బెంగాల్ కానీ అరేబియన్ సీ కానీ ఈ మొత్తం ఇండియన్ ఓషన్, వీటిల్లో చైనా డామినేట్ చేయాలా, ఇండియాకి అది అవకాశం ఉండకూడదని ఒక పెద్ద సిద్ధాంతం వాళ్ళది. ఇకపోతే మనం చైనాతోటి మనకి హిస్టారికల్గా బార్డర్ డిస్ప్యూట్ ఉంది. ఆ బార్డర్ డిస్ప్యూటు 1916-17లో మెక్మోహన్ లైన్ని పెట్టుకున్నారు. మెక్మోహన్ లైన్లో అప్పుడు చైనా అనేది లేదు రిప్రజెంటేషను, దాని బదులు టిబెట్ వచ్చారు. చైనీస్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు, సంతకం పెట్టలేదు. కానీ టిబెట్ వాళ్ళు సంతకం పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ ఉండింది, దెన్ ఇండియా ఉండింది, బ్రిటిష్ ఉండింది, జపాన్ ఉండింది, వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. చైనా అనేది ఏంటంటే దాంతో మాకు సంబంధం లేదంటారు, టిబెట్ తోటి మాకు సంబంధం లేదంటారు. అందువల్ల ఈ డాక్యుమెంట్ ఇవాళ ఇప్పుడు 10 ఏళ్ళ నాడు వాళ్ళు సైన్ చేసిన డాక్యుమెంట్ అది అయిపోయిందండి, అది హిస్టరీ. అది దాని గురించి మాట్లాడద్దు. ఇప్పుడు ఇంకోటి మాట్లాడదాం అంటాడు. మేము చాలా ఏళ్ల నుంచి వాళ్ళతో చెప్పేది ఏంటంటే, మీరు ఏంది మీ క్లెయిమ్ లైన్, మీ అభిప్రాయం ఏంది, ఎక్కడి దాకా మీ ముందు ఒక లైన్ పెట్టి ఆ లైన్ మీద మీరు రాయండి, మేము మా లైన్ రాస్తాం, మ్యాప్స్ మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం. తర్వాత మీరు చెప్పిన దానికి మేము చెప్పిన దానికి ఏదో రకమైన అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్లో సిమెంట్ చేద్దాం. డిస్అగ్రిమెంట్స్ ఎక్కడ ఉన్నాయి, చిన్న చిన్న డిస్అగ్రిమెంట్ మాట్లాడుకుందాం. పెద్ద డిస్అగ్రిమెంట్ అంటే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. దానికి ఎప్పుడు వాళ్ళు మ్యాప్ సబ్మిట్ చేయరు. సడన్గా ఎవరో ఒకడు 3rd రేట్, 2nd లైన్, 4th లైన్లో ఉండేవాళ్ళు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇస్తారు, మొత్తం అరుణాచల్ మాది, దాంతో మొదలవుద్ది. 62 వార్లో ఏమైంది, వాళ్ళకి కావాల్సింది అక్సాయిచిన్ తీసుకున్నారు. ఆ రోజుల పరిస్థితుల్లో ఇండియా పరిస్థితి ఏంటంటే యుద్ధం చేసే పరిస్థితి లేదు, యుద్ధం యంత్రాంగం లేదు మన దగ్గర. పొలిటికల్ గవర్నమెంట్ ఇంకో డిఫరెంట్గా వాళ్ళ ఆలోచన ఎప్పుడైనా పంచశీల్ ఎవరికైనా మనకి ఇంకోళ్ళు చేసి మనకు వద్దు
అని తగాదాలు వద్దు, శాంతంగా ఉందాం అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు గవర్నమెంట్. ఎకనామిక్ ఆర్థికంగా మనం డెవలప్ చేసుకోవాలి, సోషల్గా మనం ముందు సామాజికంగా మన న్యాయం జరుపుకోవాలి. మన దేశంలో చాలా పేదవాళ్ళు ఆ రోజుల్లో 55% పైన పేదవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం మనం చేసుకోవాలనే రాజకీయంగా ఆలోచనలు ఉన్నారు. కానీ వీళ్ళు చైనాతో యుద్ధం చేద్దామనే ఆలోచన రాలేదు. యుద్ధం జరిగేటప్పటికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిగా ఉంది. అక్సాయ్ చైన్ తీసేసుకున్నారు. అక్సాయ్ చైన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి రియలైజ్ అయ్యారు, అక్సాయ్ చైన్ చాలదే, ఇంకొకరు కావాలని చెప్పి పాకిస్తాన్ తోటి ఫ్రెండ్షిప్ చేసుకొని ఇంకొకరు తీసుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఈ కారకోరం హైవే అని చెప్పి పాకిస్తాన్ తోటి ఇండియన్ ఓషన్, అరేబియన్ సీలో ఎట్టగలవాలనేది చేసుకున్నారు. అందువల్ల ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు ఒక సిద్ధాంతం అనేది వాళ్ళ మనసులో ఉంటుంది, బయటకు ఎప్పుడు చెప్పరు. ఈ మాకు అరుణాచల్ ప్రదేశ్ కావాలని చెప్పని మళ్ళీ ఇటు లదాఖ్లోకి వస్తారు. లదాఖ్లో ప్రాబ్లం పెట్టినప్పుడు సిక్కింలోకి పోతారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం మన దేశంలో భాగం అయిపోయింది. ఇప్పుడు సిక్కిం ఒకప్పుడు బ్రిటిష్ టైంలో ప్రొటెక్టరేట్ ఆఫ్ ఇండియా అని. ప్రొటెక్టరేట్ కంట్రీ అంటే వాళ్ళ విదేశాంగము, ఆర్థిక పరిస్థితులు, కమ్యూనికేషను, కరెన్సీ, ఈ 4 విషయాలు ఈ ఇండియా కంట్రోల్ చేసేది. కానీ వాళ్ళు ఈ బాధ కన్నా మనం ఇండియాలో జాయిన్ అయిపోదామని వాళ్ళు అసెంబ్లీ రెజల్యూషన్ పాస్ చేసుకొని ఇండియాలో జాయిన్ అయిపోయారు. ఇండియాలో జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళకి చైనాకి వాళ్ళు ఎందుకు ఇండియాలో జాయిన్ కావాలి. అదే పరిస్థితి కనుక తీసుకుంటే ఇంకో రకంగా చూసుకుంటే వాళ్ళు టిబెట్ని ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంది ఇండియాతోటి ప్రాబ్లం ఏంటంటే డలై లామా టిబెట్ నుంచి వచ్చినప్పుడు ఇండియా ఆయనకి మద్దతు ఇచ్చి ఇక్కడ పెట్టుకొని మనం ఆయన ప్రొటెక్ట్ చేసాం. సో డలై లామా వాళ్ళకి థ్రెట్ అని చెప్పి అనుకుంటారు. డలై లామా స్పిరిచువల్ లీడర్ అంటే ఆయన బౌద్ధ మతాన్ని వృద్ధి చేయాలని అభిప్రాయం ఉండేవాళ్ళు, శాంతంగా చేసుకోవాలని. ఆ డలై లామా ఇక్కడికి వచ్చాడు, ఆయన పొలిటికల్గా ఇది చేస్తున్నాడు, మమ్మల్ని ఎప్పుడు ఇది చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళకు ఒక భయం. డలై లామా అంటే భయం ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఎప్పుడు ఎవరికైనా సరే, ఏ దేశాన్ని సరే, ఇప్పుడు ఆడ వన్ పార్టీ రూల్ అన్నా కూడా నన్ను నో పార్టీ రూల్ అంటాను. వన్ పార్టీ రూల్ తోటి ఈయన వాళ్ళకి భగవంతుడు, దేశం అట్లాంటివి ఉండవు. భగవంతుడు అనేది ఆలోచన ఉండదు. అందువల్ల ఏంటంటే వాళ్ళకి డలై లామా ఎప్పుడైనా మనకు వచ్చి ఏమైనా చేస్తాడు అనే భయం అన్నమాట వాళ్ళకి. ఆ డలై లామాని ఇండియా వచ్చి పెట్టుకున్నారు. ఈ ఒక భయం. సో ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటే వాళ్ళకి ఒకటి ఇక్కడ ఏరియా మొత్తం డామినేట్ చేయాలని ఒకటి, డలై లామా ప్రాబ్లము, అరుణాచల్ ప్రాబ్లము, లైన్ ఆఫ్ ఎల్ఏసి లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ప్రాబ్లం. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని చైనా ఎప్పుడైనా సరే ఏదో ఒకటి ముందుకు తీసుకొస్తూ ఉంటారు. సార్ అంటే ఇప్పుడు ఘటన జరిగినట్టు ప్రాంతం, గ్యాలన్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఏదైనా కంచె లాంటిది ఏదైనా ఉంటుందా? సరిహద్దులు ఎలా అక్కడ ఉంటుంది సార్? ఇక్కడ ఏంటంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ చైనా తోటి మనం ఎక్కడ బార్డరు పూర్తిగా రాళ్ళు వేసుకొని పాతి ఫెన్సింగ్ అట్లాంటిది ఏం లేదు, ఎక్కడ లేదు. కానీ కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి. మన పొలాలు ఎట్లా ఉంటాయో మన దేశంలో పొలాలు ఉంటాయి. అందరు కంచేసుకోరు కదా, భయం ఉన్న వాళ్ళే కంచేసుకుంటారు. మిగతా మీ పొలం ఉంది, నా పొలం ఉంది, ఇటు నుంచి వాళ్ళు వస్తారు, ఇటు నుంచి వాళ్ళు వస్తారు, పొలం నుంచి పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. కానీ ఎవరు ఈ పొలాన్ని నేను తీసుకుంటాను, నా పొలాన్ని తీసుకొని ఉన్నాయి, అవి అట్లాంటివి కూడా ఉంటాయి, లేకుండా లేవు. కానీ ఏదో ఒక రకంగా పరిష్కారం అవుతుంది దానికి. ఇక్కడ ఏంటంటే బార్డర్ ఎక్కడ లేదు, ఫెన్సింగ్ ఎక్కడ లేదు, ఇంత లెంగ్త్ ఆఫ్ ద బార్డర్లో ఫెన్సింగ్ ఎక్కడ లేదు. కానీ ఎవరు ట్రూప్స్ డిప్లాయ్ అయినప్పుడు ఇట్లా ముఖాముఖి ఎక్కడ ఉండరు, కొట్టుకునే అంత పరిస్థితి ఉండదు, కూడా డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ లేని పరిస్థితి లదాఖ్లో ఉంది. ఆ డిస్టెన్స్ లేని పరిస్థితి నార్త్ సిక్కింలో ఉంది. అందువల్ల ఏంటంటే ఎప్పుడన్నా ఇట్లా స్కర్మిషెస్ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంత పెద్ద లెవెల్లో జరుగుద్దని చెప్పి ఎవడు అనుకోలేదు. అయితే ముఖ్యంగా సార్ అంటే ఈ ఇరు దేశాల అధికారులు కూడా చర్చలు జరిపారు. దీనిపై చర్చలు జరిపిన తర్వాత కూడా చైనా ఈ దాడికి పాల్పడడానికి ఏంటి ప్రధాన కారణం అంటే ఇప్పుడు గతంలో కూడా ఎప్పుడైనా ఇప్పుడు నిన్న జరిగిన దాంట్లో ఎటువంటి తుపాకులు పేర్లేదు, ఎటువంటి ఘటన జరగలేదు. ఇలాంటి ఘటనలు ఎప్పుడన్నా జరిగాయి గతంలో? తుపాలు వాడకుండా ఇట్లా సైనికులు ప్రాణ నష్టం జరగడం? ఇప్పుడు డోక్లాంలో జరిగింది. డోక్లాంలో ప్రాణ నష్టం జరగలేదు.
ఇదే ఇట్లానే మీ దగ్గరికి ఎదురుగానే ఉన్నాం, ఇట్లానే ఉన్నాం. ఆల్మోస్ట్ నెట్టుకోవడం దోసుకోవడం దాకా వచ్చింది. కానీ చిన్నగా పరిస్థితి ఒక కంట్రోల్ అయిపోయింది, వచ్చేసింది. ఫస్ట్ టైం ఇట్లా ఇంత లెవెల్లో ముఖాముఖి కొట్టుకోవడం, ముష్టి యుద్ధం చేయడం, అన్ఆర్మ్డ్ కాంబాట్ చేయడం అనేది ఫస్ట్ టైం జరిగింది. అందువల్ల ఏంటంటే ఇట్లాంటి ఎప్పుడు జరగలేదు. కానీ నేను ఒక విషయం చెప్పాలి ఇక్కడ, చైనా ఎప్పుడైనా సరే వాళ్ళు చెప్పింది, మీరు ఒక ప్రశ్న అడిగారు, అగ్రిమెంట్ అయిన తర్వాత కూడా ఎందుకు చేస్తున్నారని చెప్పని అడిగారు. అగ్రిమెంట్లు బ్రేక్ చేయడం అనేది చైనా పాలసీ. ఇవాళ అగ్రిమెంట్ చేసుకుంటారు, ఎందుకంటే ఇవాళ అగ్రిమెంట్ 1974లో 72 to 74 కరెక్షన్ 1984-85లో మనం చైనా తోటి సిటీబీటీ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అని సంతకం చేశాం. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో కొన్ని ఉన్నాయి. ఎప్పుడు మనం ఫైరింగ్ చేసుకోకూడదు, ఫైరింగ్ పరిస్థితి కనుక వస్తే కూర్చొని మాట్లాడుకుందాము, ముఖాముఖి రాకూడదు, ఒకవేళ ముఖాముఖి వచ్చే పరిస్థితి ఉంటే వెంటనే డీఎస్కలేట్ చేయాలా, ఇట్లాంటి కొన్ని కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ రాసుకొని ఇవన్నీ సిస్టంలో పెట్టుంటే అవేవి కాకుండా ఎప్పుడు అది వాళ్ళు సైన్ చేశారు, మనం సైన్ చేసాం, కానీ అది చెత్తగుట్టలేసేస్తారు. ఎప్పుడు ఏది వాళ్ళతో అగ్రిమెంట్ పెట్టుకున్నా సరే అది కొంతకాలం వాళ్ళకు ఉపయోగపడేంత వరకు ఉంచుకుంటారు. అది వాళ్ళకు ఉపయోగపడినప్పుడు అది కాదండి ఇంకా వేరే విషయం ఉంది కదా, అది కూడా మాట్లాడుకుందాం అని చెప్పి అంటాడన్న. ఈ విషయం మాట్లాడుకుని నిర్ణయానికి వచ్చే పరిస్థితుల్లో ఇంకో విషయం తీసుకొచ్చి అడ్డం పెట్టేసి ముందుకు పోకుండా తీసేస్తారు. ఈ చైనాకు ఉండే ప్రాబ్లం ఇది. సార్, అంటే ఇంత ధైర్యంగా చైనా చేయడానికి బ్యాక్గ్రౌండ్లో అంటే అంతర్జాతీయంగా చైనాకి ఏమైనా సపోర్ట్ ఎవరైనా ఇస్తున్నారా? అంతర్జాతీయంగా సపోర్ట్ ఎవరైనా చైనా లాంటి దేశానికి సపోర్ట్ ఇవ్వగలిగే వాళ్ళు రెండు రకాల సపోర్ట్. ఒకటి డిప్లొమాటికల్గా, దౌత్య పరంగా, రెండవది ఆర్థికంగా, మూడవది మిలిటరీగా. వాళ్ళకి ఎవరితోటి సంబంధం లేదు. అమెరికాతోటి ఎప్పుడు కంటిన్యూస్గా గొడవలే. యూరోప్ తోటి ఇంగ్లాండ్ కానీ, ఫ్రాన్స్ కానీ, జర్మనీ కానీ, ఆస్ట్రేలియా, కెనడా వీళ్ళందరూ తీసుకుంటే వాళ్ళతోటి గొడవలే. ఈయన ఆఫ్రికా దేశం ఉందా, ఆఫ్రికాలో ఎవరున్నారు ఆర్థికంగా ముందుండేవాళ్ళు ఎవరున్నారు? ఈయన సౌత్ అమెరికా తీసుకుంటే బ్రెజిల్ ఈజ్ ఎ బిగ్ కంట్రీ, దే హావ్ గాట్ లాట్ ఆఫ్ చైనా, జపాన్ ఆర్థికంగా చాలా పెద్ద కంట్రీ. ఆర్థికంగా వాళ్ళతోటి ఇప్పుడు తగాదే, వియట్నాం తోటి తగాదే, సౌత్ కొరియా తోటి తగాదే, ఫార్మోజా తగ్గతే, మొన్న హాంకాంగ్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, అగ్రిమెంట్ రాసుకుంది, అగ్రిమెంట్ వైలేట్ చేయడం అనేది వాళ్ళు ఫస్ట్ చేసేది. హాంకాంగ్ బ్రిటిష్ మ్యాండేట్, బ్రిటిష్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు చైనా ఏమన్నారు, 1 country 2 systems అన్నారు. 1 country 2 systems అంటే ఈ మెయిన్లాండ్ చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అండ్ హాంకాంగ్లో డెమోక్రటిక్ అన్నారు. ఇప్పుడేం చేశారు, కొత్త రూల్ తీసుకొచ్చేసి డెమోక్రట్ అక్కర్లేదు, దేర్ ఎంటైర్లీ సేమ్ అని చెప్పి ఇంకో కొత్త రూల్ తీసుకొచ్చారు. సో కాగితం రాసుకున్న తర్వాత అగ్రిమెంట్ని వైలేట్ చేయడం అనేది వాళ్ళకి రొటీన్ ఎఫైర్. అందువల్ల అది ఏంటంటే ఇప్పుడు హాంకాంగ్ తోటి ప్రాబ్లం ఉంది, వియట్నాం తోటి ఎప్పుడు ప్రాబ్లం ఉంది వాళ్ళకి. సో వాళ్ళకి పరిస్థితి ఒకరు సపోర్ట్ చేసేది, ఒకరు రష్యా సపోర్ట్ చేస్తారు. ఈయన మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు లేదనేది నాకు డౌట్. పోతే నార్త్ కొరియామే సపోర్ట్. సార్, ఇంకోటి భారత్ పాకిస్తాన్ సరిహద్దు విషయం ఎప్పుడు అది రాజుతూనే ఉంటుంది, దానికి కూడా చైనా వైఖరి మనకు వ్యతిరేకంగానే ఉంటుందని ఎందుకు కారణం సార్? ఆ కారణం ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్కి చైనా వాళ్ళు మనకి చైనా శత్రువు అయితే వాళ్ళకి ఫ్రెండ్ అవ్వద్ది, మనకి పాకిస్తాన్ శత్రువు అయితే వాళ్ళకి ఫ్రెండ్ అవ్వద్ది. ఇది చాణక్య నీతి అనమాట. దాంట్లో ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు చైనా తోటి ఆల్ వెదర్ ఫ్రెండ్ కాబట్టి పాకిస్తాన్ ఏం చేస్తే చైనా అదే అంటది, చైనా ఏం చేస్తే పాకిస్తాన్ అదే అంటది. సో ఈ వాళ్ళకి నైతికంగాని ఏ విలువలు లేని పరిస్థితుల్లో ఫ్రెండ్షిప్ అది. ఆ ఫ్రెండ్షిప్ని గురించి ఎవరు స్థిమితంగా ఉంటుంది కానీ లాంగ్ టర్మ్గా ఉంటుందని కానీ ఎవరు అనుకోరు. టెంపరీ ఫ్రెండ్షిప్ అది, ఇష్యూ బేస్డ్ కాదు, టెంపరీ ఫ్రెండ్షిప్. ఎందుకంటే పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఎందుకు కావాలా?
యునైటెడ్ నేషన్స్లో సపోర్ట్ కావాలి. మిగతా 4 దేశాలు పాకిస్తాన్ ఎప్పుడు సపోర్ట్ చేయవు. యుఎస్ఏ కానీ, రష్యా కానీ, ఫ్రాన్స్ కానీ, యూకే కానీ వాళ్ళు సపోర్ట్ చేయరు. యునైటెడ్ అంత చేయాలంటే చైనా వీటో పవర్ కావాలి. చైనా వీటో పవర్ కావాలంటే పాకిస్తాన్ ఏం చేస్తే తినాలి. సో మనకి ఇప్పుడు ఏంటంటే పక్కలో బల్యంలాగా ఈడు పాకిస్తాన్ ఇట్లా చేస్తూ ఉంటే దాంతో పాటు చైనా కూడా అక్కడే ఇదనమాట. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఎన్ని డబ్బులు ఇచ్చిన పాకిస్తాన్కి ఎవరు వాళ్ళు పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళు దే డోంట్ ప్రొడ్యూస్ ఈవెన్ సైకిల్, బట్ వాళ్ళకి మాత్రం న్యూక్లియర్ బాంబు కావాలి. న్యూక్లియర్ బాంబు కావాలి. పుట్ట అన్నాడు కదా, మేము గడ్డి తింటాం కానీ బాంబు కావాలని. సో అదే రకంగా ఈ చైనా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎంత వాళ్ళు బేదరికంగా పావర్టీ లైన్లో ఉంటే అంత అడ్వాంటేజ్ చైనాకి. వాళ్ళు కూడా ఆర్థికంగా పైకి పోతే చైనా మాట ఎందుకు తింటారు వాళ్ళు. అందుకని కిందకి పెట్టి ఎప్పుడైనా సరే కింద నిలిపి పెట్టని కూడా తాజాగా జరిగిన సంఘటనలో అంటే అది ప్రీ ప్లాన్డ్గా ముందుగానే అనుకొని చైనా చేసినట్లు కనపడుతోంది కదా సార్. అంటే అంత ఇదిగా ఒక్కసారిగా సైన్యం మీద దాడికి పాల్పడడం అనేది ప్రీ ప్లాన్డ్గా చేసి ఉంటారా సార్? ఇది ప్రీ ప్లాన్డ్ అని నాకు కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే ఇంత ఎత్తున చాలా లెవెల్ లోకల్ బ్రిగేడ్ కమాండర్ లెవెల్, తర్వాత మేజర్ జనరల్, లెఫ్టినెంట్, ఇంత సీనియర్ లెవెల్లో 3 వారాల పాటు వాళ్ళతో మాట్లాడి డీఎస్కలేట్ చేద్దాం, మీరు వెనక్కి పోండి మేము వెనక్కి పోదాం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి అనుకున్న తర్వాత వీళ్ళు మళ్ళా వెళ్ళిపోకుండా వెనక్కి తిరిగి వచ్చి 8 గంటలకు సాయంత్రం మొదలైంది. ఇది 8 గంటల నుంచి 12 దాకా కొట్టుకున్నారు వీళ్ళందరూ. సో అందువల్ల ఏంటంటే ఇట్లా జరగటం అనేది చైనా ప్రీ ప్లాన్డ్గా వచ్చింది. మనోళ్ళేమో ప్రీ ప్లాన్ కాకుండా మన దేశాన్ని మనం రక్షించుకుందాం, మన భూభాగాన్ని మనం రక్షించుకుందాం అనే ఉద్దేశంతో వీళ్ళకి పోయి ఎక్కడికి పోయి 2 పక్కల ముఖాముఖిగా వచ్చేటప్పటికి ఎవరికి టెంపరీ మీరు 20 జవాన్స్ అంతా 20-25 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఉంటారు. అతట్టు ఉంటారు, ఈతట్టు ఉంటారు, ఎవరు కంట్రోల్లో ఉండరు. అప్పుడు పరిస్థితులు లేవు. ఎందుకనే ఎప్పుడైనా యుద్ధం వచ్చినప్పుడు ఒక డిస్టెన్స్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ ఆలోచనే ఉండదు. వాడిని నన్ను కొడితే నేను 4 కొడతా అని చెప్పి అనే పరిస్థితి ఉంటుంది అనమాట. సో అట్లాంటి జరిగినప్పుడు ఈ అన్ఫార్చునేట్లీ ఈ క్యాజువాలిటీ జరిగింది మనకి. సార్ ఇంకొకటి, ఇప్పుడు చైనాలో పుట్టినటువంటి ఈ కరోనా వైరస్కి సంబంధించి అంతర్జాతీయంగా దర్యాప్తు జరపమని చెప్పేసి జరిగింది. దానికి భారత్ కూడా మద్దతు తెలిపింది. అదొకటి. దాంతోపాటు ఈ వైరస్ వల్ల చైనా నుంచి పెట్టుబడులన్నీ భారత్కి ఇటీవల తరలి వస్తున్నాయి. ఇది మనసులో పెట్టుకొని, దీని దృష్టిలో పెట్టుకొని చైనా ఈ దాడికి పాల్పడింది అనుకోవచ్చా? అనుకోవచ్చండి. చాలా మంచి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో మన అన్ని టీవీల్లో, మన ఈ టీవీలో కూడా డిబేట్ జరుగుతూ ఉంది. ఈ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినప్పుడు మంచి స్లోగన్ అయింది. మేక్ ఇన్ ఇండియా అని అంతకుముందు ఇప్పుడు చెప్పింది ఏం కాదు, మేక్ ఇన్ ఇండియా అని ముందు చెప్పింది కూడా. సో ఈ ఆత్మనిర్భర్ భారత్లో మనమే మనకు కావాల్సినట్టు మనం చేసుకుందాం, మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన. కానీ ప్రధానమంత్రి గారు ఇప్పుడు చైనా దగ్గర నుంచి వద్దని చెప్పి నేను అనలే. ఆయన ఏ కంట్రీ పేరు చెప్పలేదు. ఇప్పుడు అక్కడి నుంచి ఎవరన్నా యూరోప్ నుంచి కానీ మిగతా వాళ్ళంతా అక్కడి నుంచి వదిలిపెట్టేసి వస్తే మనం వాళ్ళని ఇన్వైట్ చేయట్లో తప్పేం కనపట్లేదు. వాళ్ళు ఇంతవరకు వాళ్ళు చేసిన పొరపాటు ఒప్పుకోనే లేదు. ఇంత ప్రపంచంలో ఇంత వైరస్ పుట్టించి, ఇంత హల్చల్ చేయించి, ఇంత ఇదైపోయినప్పుడు, కల్లోలం అయినప్పుడు ఇన్ని ప్రాణాలు పోతా ఉన్నాయి వాళ్ళ వల్ల. వాళ్ళ ల్యాబొరేటరీలో కానీ, వాళ్ళ వెట్ మార్కెట్ కానీ ఇట్లాంటి వాటిల్లో చేయటం అనేది చాలా పొరపాటు జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు ఈ విషయం. ఇది జరిగిందని చెప్పి మేమే మంచి అని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి ఫేవర్ చేసింది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే ఇండియా నైతికంగా ఎప్పుడు ముందే ఉంటుంది. నైతికంగా ఇండియా పంచశైల నుంచి మొదలుకొని ఇప్పుడు దాకా ఇండియా ఎప్పుడు ఇండియా చెప్తేనే చైనాకి యునైటెడ్ నేషన్స్లో మెంబర్షిప్ వచ్చింది. ఇండియా చెప్పకపోతే చైనాకి మెంబర్షిప్ వచ్చిండేది కాదు. అందరూ ఉండి ఇండియా మీరు తీసుకోండి అన్నారు. కానీ నెహ్రూ ఉండే ఉన్నాడు, మేము నైతికంగా అది పెద్ద చేసాము, అది వాళ్ళకి ఇచ్చింది, వాళ్ళకి అని చెప్పినాడు. అంటే నైతికంగా మనం ఎప్పుడు ముందుకే ఉంటాం. సో కానీ వాళ్ళ కృతజ్ఞత అనేది వాళ్ళకి ఎప్పుడు ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఎక్స్పాన్షనిస్ట్ థియరీ, మేమే డామినేట్ చేయాలి, మేమే చేయాలి ఏదైనా సరే. ఆ పరిస్థితులు ఏంటంటే కొన్నాళ్ళకి ఎప్పుడప్పుడు దెబ్బతింటారు, తినకుండా ఉండరు, ఎప్పుడప్పుడు తింటారు, ఏదో దెబ్బతింటారు వాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటిది వైరస్ వచ్చిందంటే మళ్ళీ చూడండి, అక్కడ మళ్ళీ చైనాలో మళ్ళీ మొదలైపోయింది. అక్కడ వాళ్ళు దే విల్ బి వర్స్ట్ ఎఫెక్టెడ్. కానీ జపాన్ ఈజ్ ఏ కంట్రీ, వాళ్ళకి ఎప్పుడు జపాన్ తోటి తగాలి. అది కూడా ఒక రోజు పైకి వస్తాయి. ఎప్పుడు సౌత్ కొరియా తోటి తగాలి, అవి పైకి వస్తుంది ఒక రోజు.
సార్ అంటే ఇటీవల జరిగినటువంటి ఈ కాలాపాని ఇష్యూ కూడా సో చైనా రెచ్చగొట్టి నేపాల్ రెచ్చగొట్టే ఇలా చేయడానికి వాళ్ళు ప్రేరేపించారా సార్? ఒక మాజీ సైనిక అధికారిగా మీరు ఏం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఏంటంటే అండి, నేపాల్ ప్రాబ్లం వేరేగా ఉంటుంది. నేపాల్లో 2-3 విషయాలు చూడాల్సింది. ఫస్ట్, నేపాల్ ప్యూర్ హిందూ కంట్రీ, అదొక్కటే హిందూ దేశం. రెండవది, మొన్నటిదాకా కింగ్ మొనార్క్ లాగా ఉన్నాడు. అంటే 10 ఇయర్స్ క్రితం దాకా, 8-9 ఇయర్స్ క్రితం దాకా. ఆయన పోయిన తర్వాత కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చింది. ఆ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అంటే చైనా లాంటి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కాదు, ఏదో లిబరల్ అయిన కమ్యూనిస్ట్. మన దగ్గర ఉన్నారు కదా కమ్యూనిస్ట్, లిబరల్గా మనోళ్ళు కూడా లిబరలే. ఈ లిబరల్ గవర్నమెంట్ వచ్చింది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా అనుకున్నారు మనం ఇప్పుడు ఇండియా లేకుండా నేపాల్ లేదు, దీంట్లో డౌట్ ఏం లేదు. అక్కడ ఉండే ప్రజలు కానీ, అక్కడుండే ప్రజలు ఇక్కడుండే వాళ్ళు కానీ, ఇండియా నేపాల్ ఒకటే రకంగా ఫ్రెండ్షిప్లో ఉన్నాయి. ఇండియా లేకపోతే నేపాల్ లేదు, ఇండియా లేకపోతే నేపాల్ అట్లాంటిది వాళ్ళకి కూడా తెలిసే విషయం. చైనా తోటి వాళ్ళు కానీ ఫ్రెండ్షిప్ చేసుకోరంటే అది లాస్ట్. నేపాల్ అనే దేశమే ఉండదు. సో వాళ్ళకి తెలిసే విషయం, తెలియకుండా ఉండదు. కానీ ఎట్లా మనం ఇండియాని ప్రెషరైజ్ చేయాలా, ఎందుకంటే ఇండియా కూడా ఈ కరోనాతో ఒక అల్లకల్లోలంగా ఉంది. అంతా మరొక ఆర్థికంగా టెంపరీ ఒక డైరెక్షన్ పోయింది. అండ్ దీనివల్ల ఇప్పుడు ఎట్లా చేయాలని చెప్పి వాళ్ళు ఒక మ్యాప్ తీసుకొని దాంతో అసెంబ్లీ పాస్ చేశారు. అది పెద్ద విషయం కాదు. చైనా డామినేషన్ ఉంది దాంట్లో, లేకుండా లేదు. ఒకప్పుడు జపనీస్ డామినేషన్ ఉండేదాడు, ఇప్పుడు చైనా డామినేషన్ ఉంది. చైనా డామినేషన్ వల్ల నేపాల్ చైనా తట్టు పోద్ది అనుకునే దానికన్నా మనం ఎంత నైపుణ్యంగా తీసుకొని మన తట్టే ఉంచుకుందాం అని చెప్పి మన దౌత్యంగానే మన రాజకీయంగానే ఎట్లా చేస్తాం అనేది ఒక ఇంపార్టెంట్ విషయం. ధన్యవాదాలు సార్. సో అది చెప్తుంది లెఫ్టినెంట్ జనరల్ ఏఆర్కే రెడ్డి గారు. చైనా ఈ కరోనా వైరస్ సంబంధించి అంతర్జాతీయంగా దర్యాప్తు చేయాలి అనే దానిపై భారత్ తన మద్దతు తెలిపింది. అదేవిధంగా ఇలాంటి చైనాలో ఉన్నటువంటి పెట్టుబడులు కూడా భారత్కి వస్తున్నాయని చెప్పేసి, అలా ఉన్న అక్కస్తోనే ఒకవేళ జరిగి ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఏఆర్కే రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కూడా ఆయన వివరాలు అందించారు. ఓ టు స్టూడియో.